హలో నమస్తే వెల్కమ్ టు మీ మానస కిచెన్. సో నేనైతే మామిడికాయ కారం అన్నం చేసా. జ్వరం వచ్చిన జలుబు చేసిన నోరు మనకి అంత టేస్టీగా ఉండదు కదా, ఇది చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఎల్లిపాయలు ఒక 5-6, 2 చెంచాల కారము, చెంచాన్నర ఉప్పు, జీలకర్ర వేసి ఇట్లా కచ్చాపచ్చగా దంచుకొని మామిడికాయ అయితే ఇలా తురుముకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక గుప్పెడన్ని పల్లీలు అలాగే జీడిపప్పు అయితే వేయించుకొని పక్కకు పెట్టుకోండి. పక్కకు పెట్టుకున్నాక అదే ఆయిల్లో ఆవాలు, కొంచెం మెంతులు, మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారం ఉంది కదా అదంతా వేసుకొని ఇలా 1 మినిట్ వేగనిచ్చి తర్వాత మామిడికాయ తురుమైతే వేసుకొని కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఒక చెంచా పసుపు, మిగిలిన అన్నము అండ్ కొంచెం వేడి రైస్ కూడా నేను వేసుకొని కలుపుకుంటున్నా. సో ఇలా కలుపుకొని వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా వేసి కలిపేసుకుంటే మనకి మామిడికాయ అన్నం అయితే రెడీ అయిపోతుంది. నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి ఒక 10 లైక్స్ అయినా వస్తాయని నేను అనుకుంటున్నా. బాయ్.